వేములవాడ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలానికి చెందిన పురపాలక సంఘ పట్టణం. వేములవాడిని పూర్వం లేంబుల వాటిక అని పిలిచేవారిని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయం. ఇది పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రకూటుల సామంతులు వినయాదిత్య యద్దమల్లుడి కాలంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ను రాజధానిగా పాలించిన చాళుక్యులు మొదటి అరికేసరి కాలంలో తమ రాజధానిని వేములవాడకు మార్చారు. అందువలన వారిని వేములవాడ చాళుక్యులుగా పిలుస్తున్నారు. వీరి రాజ్యం మంజీరా నుండి కాళేశ్వరం వరకు విస్తరించి ఉండేది. దీనిని సాపదలక్ష దేశం అని పిలిచేవారు. అంటే 1,25,000 బంగారం నాణెములు ఆదాయం వచ్చే దేశం అని అర్థం. మొదటి అరికేసరి మనవడైన బద్దెగుడు వేములవాడలో బద్దెగేశ్వరాలయంను నిర్మించాడు. దీనిని ప్రస్తుత భీమేశ్వరాలయంగా చరిత్రకారులు గుర్తించారు. మేము వేములవాడ రాజన్న దర్శనం కోసం చైత్ర మాసంలోని మొదటి సోమవారం వచ్చాము. ఉగాది దాటిన సోమవారం అవడం వల్ల, అసలు సోమవారం అవడం వల్లనే ఇక్కడ చాలా రష్ ఉంది. 3 రకాల టిక్కెట్లు ఉండగా మేము 300 రూపాయల టికెట్, హైయెస్ట్ ప్రైసింగ్ టికెట్ లైన్లో నుంచొని గంటన్నర వెయిట్ చేసి దర్శనం చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉన్న ఈ వేములవాడ తెలంగాణలో అతి ప్రముఖ నగరములలో ఒకటి. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి వేళ దీపాలంకరణతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. దేవస్థానం గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి 8 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరీదేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. స్థల పురాణం. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రునికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రునికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థల పురాణం. వేములవాడ ఆలయానికి అనేక ప్రత్యేకతలు గలవు. శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివుని ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడెమొక్కు. భక్తులు గిత్తను తీసుకొని వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమైన భక్తులు భావిస్తారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన్, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఇయర్స్ నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యక్తి స్వామి మూర్తి విగ్రహాన్ని అవమానించాడు.
కోపోద్రిక్తుడైన భక్తులు అతడిని అక్కడికక్కడే చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతం ముస్లిం పాలకుడు అతడు ఎక్కడైతే మరణించాడో అక్కడే పూడ్చి మజార్ కట్టించాడు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం మత్యంపేట గ్రామానికి దాదాపు 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ఆంజనేయస్వామి దేవాలయం. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కొండలు, లోయలు, సెలయేరులు మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశం. జానపదాల ప్రకారం ఈ గుడిలో 41 డేస్ పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పూర్వము రామరావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవిని తెచ్చేందుకు హనుమ బయలుదేరతాడు. అతడు సంజీవనిని తెచ్చునప్పుడు ముత్యంపేట అనేది ఈ మార్గమున కొంత భాగము విరిగి పడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వత భాగముగా పిలుస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం కోడిమ్యాల పరిగణలలో సింగం సంజీవుడు అనే యాదవులు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికి ఆ చెట్టు కింద నిద్రపోతాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పౌదలో ఉన్నాను, నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యం అవుతాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. సార్థక నామముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తి భావం పొంగి పొరలుతుంది. ఆనంద బాష్పాలు రాలి స్వామివారి పాదాలను తడిపాయి. సంజీవుడు చేతి గొడ్డలితో కొరంద పొదను తొలగించగా శంఖచక్ర గదాలంకారాలతో శ్రీ ఆంజనేయ స్వామి వారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నరసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామికి ముఖం, 2 ముఖాలలో వేంచేసి ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇలా ద్విముఖాలలో స్వామివారు ఎక్కడ వెలిసినట్లుగా లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంతో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఈ గుడిని 300 years క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 years క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ చే కట్టించబడినది. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది. త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం, యజ్ఞ యాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్లసాగాడు. అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది, ఇది ఆగవలసిన సమయం కాదు కదా, శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరచసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరి అయిన భూతనాథుడి భేతాళాన్ని ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడు. నాటి నుండి ఋషులు శ్రీ స్వామి వారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు. స్వామివారికి ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 నుంచి ఉదయం 5:45 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన, మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు విరామం, మంగళ శనివారాలు మినహా ఆలయం మూసివేత, రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి సేవ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అమ్మవారి కుంకుమార్చన చేయవచ్చు. సాయంత్రం నిత్య హారతులు ఉంటాయి. ప్రధాన ఆలయానికి వెనుక వైపున భేతాళ స్వామి రామాలయాలు ఎలాంటి ప్రత్యేక పూజలు ఉండవు. మేము దర్శనం కొరకు ఎటువంటి టికెట్ తీసుకోలేదు. కానీ అంతరాలయంలో త్వరిత దర్శనానికి రూపాయలు 120 200 రూపీస్, గర్భగుడిలో ప్రత్యేక దర్శనానికి 5 సభ్యులకు 316 రూపీస్ ఛార్జ్ చేస్తారు. భక్తుల వసతి సౌకర్యం కొరకు కొండపై 3 ప్రత్యేక గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ధర్మపురి తెలంగాణలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీ నృసింహుడు యోగ నారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా 2 అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్స్ దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్స్ దూరంలో గోదావరి నదీ తీరాన ఈ క్షేత్రరాజం ఉంది. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుంచి వైదిక విద్యలకు, జ్యోతిష్ శాస్త్రానికి ప్రముఖ స్థలముగా పేరొంది నేటికి సాంప్రదాయ వేద విద్యలకు నెలవై ఉన్నది. ఇంకో డ్రెస్ తెచ్చుకున్నావుగా? నేను తెచ్చుకున్నా కానీ ఓపిక లేదు. సేమ్ పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడి యోగ నరసింహుడిగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోషము నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడ క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహార క్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్నిసార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యలు పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ఇక్కడ ఒక కవి అయిన కాకుత్సం శేషప్ప కవి శ్రీ నరసింహ శతకం రచించాడు.
నగరిలో గద్దె మీదే నరసింహముచున్న జ్వాల నరసింహము నగరిలో గద్దె మీదే నరసింహముచున్న జ్వాల నరసింహము నగముపై యోగానంద నరసింహము నగముపై యోగానంద నరసింహము తీడే మిగుల వేదాద్రి లక్ష్మి నరసింహము హరి సరి హత కిట మపని పపని తజను తజం సరి హరి సరి హరి తుకుదరి సాసరి పదం సరి సరి గమరి నవమూర్తులైనట్టి నరసింహము వీడే నవమైన శ్రీ కదిరి నరసింహము నవమూర్తులైనట్టి నరసింహము వీడే నవమైన శ్రీ కదిరి నరసింహము